అసలు నువ్వు ఎందుకు రమ్మన్నావో చెప్పకుండా ఏంటిదంతా? మన పెళ్ళైన తర్వాత మీ ప్రేమ నా ఒక్కదానిపైనే చూపించాలని మీ దగ్గర ఓ మాట తీసుకున్నాను, గుర్తుందా? గుర్తుంది. ఆ రోజు మీ దగ్గర ఆ మాట తీసుకుని మీ చేత ఒట్టు వేయించుకుని చాలా పెద్ద తప్పు చేశాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. మీనాక్షి, అవునండి, ఏ భార్య అయినా భర్త తనని ప్రేమించాలని కోరుకుంటుంది. భర్త చూపించే ప్రేమ తనకి మాత్రమే దక్కాలని, అందరికన్నా తననే ఎక్కువగా ప్రేమించాలని ఆశపడుతుంది. నేను కోరుకున్నట్టే, నేను ఆశపడినట్టే మీరు నన్ను ప్రేమించారు, చాలా ఎక్కువగా ప్రేమించారు. కానీ మీరు నా మీద చూపించిన ప్రేమే నేను మిమ్మల్ని వద్దనుకునేలా చేసింది. ఎవరైనా కోరుకున్న ప్రేమ దొరికినప్పుడు చాలా సంతోషిస్తారు, పూర్వజన్మ సుకృతం అనుకొని పొంగిపోతారు. అంతలా ప్రేమించే భర్త దొరికినందుకు జన్మ ధన్యమైపోయింది అనుకుంటారు. కానీ నాకు మాత్రం మీరు చూపించే ప్రేమ మీ మీద విరక్తి పుట్టేలా చేసింది. మీరు చూపించే ప్రేమని భరించలేక ఎందుకు బ్రతుకున్నానో అనుకునేలా చేశారు. మీరు చూపించే ప్రేమని తట్టుకోలేక, సహించలేక మీ నుండి పారిపోవాలనుకునేలా చేశారు. మీ నుండి దూరం అయిపోవాలనుకునేలా చేశారు. అంతటి అతి ప్రేమని భరించటం నా వల్ల కాదండి. మీనాక్షి, ప్రేమంటేనే చిరాకు పుట్టేలా, ప్రేమంటేనే విరక్తి పుట్టేలా, ప్రేమంటేనే భయపడేంతగా చేశారు. మీనాక్షి, నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రాణం అనుకున్నాను కాబట్టి నిన్నంతలా ప్రేమించాను. నీ మీద నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు మీనాక్షి. తగ్గదు కాబట్టే అలాంటి ప్రేమని నేను భరించలేను. అందుకే అలాంటి ప్రేమ నాకు వద్దు అని ఓ నిర్ణయానికి వచ్చాను. మీ తల్లిదండ్రుల కన్నా, మీ పిల్లల కన్నా, మీ స్నేహితుల కన్నా, చివరికి మీరు పూజించే ఆ దేవుడి మీద కన్నా మీకు నా మీదే ప్రేమ ఎక్కువ. ఏ ఆడపిల్లైనా తన భర్త తనని అలాగే ప్రేమించాలని కోరుకుంటుంది. నేను కూడా అలాగే కోరుకున్నాను. అలా కోరుకోవడం పెద్ద తప్పని మీ ప్రేమను చూసిన తర్వాతే నాకు తెలిసొచ్చింది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,